మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అక్రమంగా నివసిస్తున్న వారి భర్తం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేతలో ఉక్కుపాదం మోపుతోంది. పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోనే 400 మందికి పైగా అక్రమ విదేశీయులను గుర్తించారు. వెంటనే వారిని క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. అయితే వీరు ఏ దేశాలకు చెందిన వారనేది దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తిస్తున్నారు అధికారులు. ఇప్పటికే వారిని క్రైమ్ బ్రాంచ్ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఆసిఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. అటు అక్రమ వలసదారులపై దేశవ్యాప్తంగా కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిని అదుపులోకి తీసుకొని అసలు ఏ దేశానికి చెందిన వారనేది కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నవ్య, పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అలర్ట్ కావడం జరిగింది. ఇప్పటికే ఉగ్రవాదుల దాడిలో దాదాపు 27 మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా అక్రమ వలసదారులను ఏరివేతకు సంబంధించి ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిగా జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించి ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. 48 గంటల్లో పూర్తిగా భారతదేశాన్ని వదిలేసి పాకిస్తాన్ వలసవాదులు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వీసాలు రద్దు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే తమ దేశానికి వెళ్ళిపోవాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఒక పాకిస్తానే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వలసవాదులపై కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిగా వాళ్ళని ఎవరున్నారు వలసవాదులు అనే విషయంలో కనిపెట్టేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నగరాల్లో ఏరివేత కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గుజరాత్, అహ్మదాబాద్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ఇంకా ఢిల్లీ కావచ్చు, ఇంకా అనేక ప్రధాన నగరాలు అన్నింటిలో కూడా ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఇప్పటికే వలసవాదులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదులు దాడి తర్వాత ఇంకా అనేక మిగతా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు జరిగే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో వలసవాదులపై ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాలలో వలసవాదులు ఎవరైనా ఉన్నారనే కోణంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ పోలీసులు కావచ్చు, మొత్తం పూర్తిగా వలసవాదులకు సంబంధించి పూర్తిగా జల్లెడ పడుతున్నారు. వారి గురించి ఆచూకీ తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా వలసవాదులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్రైమ్ పోలీసులు పూర్తిగా వాళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి దగ్గరకు వచ్చారనే కోణంలో కూడా పూర్తి స్థాయిగా అక్కడ విచారణ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులపై ఇప్పటికే అనేక దృష్టి పెట్టడం జరిగింది. అనేక రాష్ట్రాలు కూడా పాకిస్తాన్కు సంబంధించిన వలసవాదులపై ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరైనా మిగిలి ఉంటే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వలసవాదులకు సంబంధించి భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర దేశాల నుంచి వచ్చిన వలసవాదులపై ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేసి వలసవాదులను అందరినీ కూడా భారతదేశం నుంచి ఇతర వాళ్ళ దేశాలకు పంపించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది ఎక్కడైతే భారతదేశంలో ఎక్కడైతే తలదాచుకుంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు సిద్ధమయ్యారు. వాటికి సంబంధించి వలసవాదులకు సంబంధించి పూర్తిగా నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులపై కొన్ని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళకి ఇచ్చిన వీసా గడువు పూర్తయిన నేపథ్యంలో అన్ని ప్రాంతాలలో, అన్ని నగరాలలో కూడా పోలీసులు జల్లెలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కోసం వేట కూడా మొదలుపెట్టారు. ఎక్కడైనా వారు దొరికితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన
వలసలవాదులకు సంబంధించి పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అహ్మదాబాద్లో ఇప్పటికే 400 మందికి పైగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా అక్రమ వలసదారులు అందరినీ కూడా ఏరివేతకు రంగం సిద్ధం చేశారు. అక్రమ వలసదారులను అందరినీ కూడా గుర్తించి మొత్తం వారిపై చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నవ్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.